నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణం నేను పుట్టిందే తెలంగాణ కోసం నాకు ఏ పదవి అవసరం లేదు నాకు శోభకు ఇంత ముద్ద దొరికితే చాలు ఇదే నినాదంతో తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ ఇవి రెండు కలిపితే బీఆర్ఎస్ అంటే ఒకప్పటి టీఆర్ఎస్ పార్టీ అనుకునేలాగా ప్రజల్లో సెంటిమెంట్ రాజేయగలిగిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు భూస్థాపితమైంది ఈరోజు బీఆర్ఎస్ పేరెత్తితేనే ప్రజలు అసహ్యించుకునే స్థాయికి వెళ్ళింది ఫోన్ ట్యాపింగ్ నుంచి మొదలేస్తే కాళేశ్వరం నుంచి మొదలేస్తే అవినీతి అక్రమాలకు అడ్డాగా మారింది సొంత పార్టీ నేతలే బీఆర్ఎస్ని తిట్టి కార్యకర్తలతో సహా పరాయి పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భాలను చూస్తున్నాం కేసీఆర్ చేసిన తప్పులకి ఫలితాన్ని అనుభవించాల్సిందే ప్రతిఫలాన్ని అనుభవించాల్సిందే అంటూ ఒక ఆర్టికల్ని చూసా ఈ ఆర్టికల్ నాకు చాలా బాగా అనిపించింది ఎవరైనా సరే అధికారం తమ చేతుల్లో ఉన్నప్పుడు అహంతోటి పనులు చేస్తే ఆ అహం మనల్ని మళ్ళీ కనబడకుండా భూమిలోకి తొక్కేస్తుంది అని చెప్పడానికి కేసీఆర్ ఒక ఉదాహరణ అంటూ కూడా సోషల్ మీడియాలో చాలా అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ ఆర్టికల్ గురించి ఒకసారి మాట్లాడొస్తే వామపక్ష పార్టీలు సాధారణంగా ఏడాదికో 5 ఏళ్లకో తాము సాధించిన పోరాట విజయాలు తీసుకున్న నిర్ణయాలపైన ఏదైనా తప్పిదం జరిగితే చారిత్రక తప్పిదాలు అని ప్రకటించి ముందుకు సాగేవి 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ అలాంటి చారిత్రక తప్పిదాలు ఎన్నో చేశారు 2014లో టీఆర్ఎస్ పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తమది పక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించిన నాటి నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన నాటి కాలంలో అనేక పొరపాట్లు చేశారు తెలంగాణ పేగుబంధం తెప్పుకున్న నాడే కేసీఆర్ పతనం ప్రారంభమైందని ఘంటాపదంగా చెప్పొచ్చు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ అని చాలా పార్టీలను మింగేసి తనలో కలుపుకున్న ఒక ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న టీఆర్ఎస్ని ఉద్యమ పార్టీ ఏంది అధికారంలోకి వచ్చేదాకే ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటాం ఆ అధికారంలోకి వచ్చినాక మేము పక్తు రాజకీయ పార్టీ అవుమాయి మేము పక్తు రాజకీయ పార్టీ నడుపుతున్నాం ఏం చేస్తారు అని కేసీఆర్ మాట్లాడిన మొదటి రోజే టీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది అంతేకాదు తెలంగాణ పేగుబంధం టీఆర్ఎస్ తీసేసి దేశ్కీ నేత కావాలి అవసరమైతే దేశంలో జరగబోయే అన్ని ఎన్నికలకు కావాల్సినంత పైసలు పెడతా కానీ దేశంలో చక్రం తిప్పాలి అనే ఆయన ఆలోచన తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసేసి బి అని చేర్చుకొని టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన రోజే ఆయన పతనానికి పునాది రాయి పడింది టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పేరు మాత్రమే మారుతుందని కేసీఆర్ అండ్ కో ఎంత చెప్పుకున్నా తెలంగాణ రాష్ట్ర నిధులు మహారాష్ట్ర పంజాబ్ వంటి రాష్ట్రాల్లో వెచ్చించడం ఇక్కడి రైతాంగం ఉద్యోగ నిరుద్యోగ విద్యార్థి లోకాన్ని నిర్లక్ష్యం చేయడం కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పిదం మనందరికీ తెలుసు కదా ఇక్కడ పేపర్ లీకేజ్ అయ్యి కొన్ని లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తే ఈయన మహారాష్ట్ర నుంచి ఒక అతను తీసుకొని తన పర్సనల్ సెక్యూరిటీ గార్డ్గా 2 లక్షలు ఇచ్చి పెట్టుకున్నాడు ఇక ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇక్కడ రైతులు బాధపడుతుంటే ఇక్కడ రైతు సంఘాలతో కాదు ఆడేడో పంజాబ్ నుంచి ఇంకెక్కడి నుంచో రైతు సంఘాలని పిలిపించుకొని డప్పు కొట్టించుకున్నాడు ఇంట గెలిచి రచ్చ గెలవాలి రచ్చను తీసుకొచ్చి ఇంట్లో పడేసినంత మాత్రాన ఇంట్లో గెలుపు సాధ్యం కాదు అది తెలుసుకోలేకపోయింది పాపం కాక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వంతో ఢీకొట్టాలని దేశంలో చక్రం తిప్పాలని భావించిన ఎన్టీఆర్ చంద్రబాబులతో పాటు నేడు కేసీఆర్ కూడా ఆ చక్రం ఇరుసులో ఇరుక్కొని చతికిలబడ్డాడు నిజంగా కూడా నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేస్తే నువ్వు అడగవసరంలే దానంతట అదే దేశ రాజకీయాల్లో నిన్ను అడుగే ఇస్తుంది కానీ నా అనే స్వార్థంతో అడుగులు ముందుకేసినప్పుడు ఉద్యమ బిడ్డగా అడుగెట్టి రాజకీయంగా మారిపోయానని ఆయన కొడుకు కూతురు అల్లుడు సడకుడు కొడుకు తమ్ముడు కొడుకులు ఇట్లా కుటుంబ పార్టీగా మార్చేస్తే చూస్తూ క్షమిస్తూ జనాలు ఊరుకుంటారా కోడితే కూతురు పోయి జైల్లో పడ్డది ఇక సడ్డకుడు బిడ్డ ఆనవాళ్ళు లేకుండా పోయినరు తండ్రి కొడుకులు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకపోతే తండ్రి ఎంక్వైరీకి రాయడానికి కూడా గుబులు పడుతున్న పరిస్థితి ప్రధాన కారణాలలో చూస్తే నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం నేను ఉత్త నిరుద్యోగులనే చెప్పను విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం కూడా విద్యా వ్యవస్థను తెలంగాణలో భ్రష్టు పట్టించిండు కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావానికి ముందు 12% నిధులు విద్యా వ్యవస్థకు కేటాయించడం ద్వారా తెలంగాణలో విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తాం ఆ విద్యా వ్యవస్థను తీసుకొచ్చి ఇడున్న నారాయణ శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ స్కూళ్ళని తరిమి కొడదామన్నాడు జిల్లాకు ఆ స్కూళ్ళు వ్యాపింపజేసేలాగా చేశారు ఇక ఆ తర్వాత ఇక్కడ సంక్షేమ హాస్టళ్ల నుంచి మొదలేస్తే పాఠశాలల వరకు పరిస్థితులు ఎలా ఉన్నాయి
ఉన్నాయి అనేది మనం చూసాము. ఆ తర్వాత మన ఊరు మనబడి పేరుతో కూడా విదేశాల నుంచి ఉన్న అనేక మంది స్కూల్స్ కోసం డొనేట్ చేస్తే ఆ పైసలు ఏమైనాయో ఏదో తెలియకుండా ఇక బల్లాలు పెయింటింగ్లది సంబంధించి కూడా మెగాకి కాంట్రాక్ట్ ఇచ్చిన గొప్ప ధీరుడు. ఈరోజు విద్యా వ్యవస్థని నిరుద్యోగాన్ని రెండు కాలరాయాలి అని ప్రయత్నం చేసిన ఒక రాజకీయ పార్టీ కలిగిన రాజకీయ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అని చెప్పొచ్చు. ప్రత్యేక తెలంగాణ వస్తే ఇంటికో కొలువు వస్తుందని ఆశల పల్లకిలో నిరుద్యోగ యువతను ఉద్యమంలో ఊరేగింపునకు వాడుకున్నారు. వారి ద్వారా రాష్ట్రం సాధించి అధికారంలోకి వచ్చారు. అధికారం వచ్చాక కొడుకు తనకు ఎవరు చెప్పరని అమరుల త్యాగాలను మరుగున పడేసేలా చేసి తాను మాత్రమే ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ పదే చెప్పుకోవడంతోనే తెలంగాణ సమాజం ఆలోచనలో పడింది. ఇక 10 ఏండ్ల పాలనలో కేవలం పోలీస్ రిక్రూట్మెంట్ తప్ప మిగతా శాఖలను నిర్లక్ష్యం చేయడం, రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేకుండా పోవడమే కాకుండా ఉద్యోగుల వయోపరిమితి పెంచడంతో నిరుద్యోగులు అగ్గి మీద గుగ్గిలయ్యారు. నీళ్లు నిధులు నియామకాల ఎజెండాతో తెలంగాణ వచ్చింది. ఇంటికో ఉద్యోగం ఇస్తాను అయ్య చెప్తే అసెంబ్లీ వేదికగా అధ్యక్ష ఇంటికో ఉద్యోగం ఇవ్వడానికి ఉద్యోగాలు ఎక్కడున్నాయి అధ్యక్ష, గొర్రెలు బర్రెలు కాసుకోవచ్చు అధ్యక్ష, అది ఉపాధి అధ్యక్ష అని చెప్పి గొర్రెలు బర్రెలు స్కామ్ చేసుకోవడానికి అవకాశం కల్పించిండు ఆ అధ్యక్షుడి కొడుకు కేటీఆర్. మర్చిపోయినరా? కానీ వీళ్ళ కుటుంబంలో అందరూ రాజకీయంగా ఉన్నారు. అంతేకాదు పోలీస్ రిక్రూట్మెంట్ మాత్రం ఎందుకు చేసుకున్నాడు? ఇప్పుడు బయటపడదుగా ఫోన్ ట్యాపింగ్. పోలీసులను తనకు అనుసరణలో పెట్టుకొని పోలీసుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని భయభ్రాంతులకు గురి చేసి రాజ్యం ఏలొచ్చు అనుకున్నాడు. కానీ ప్రజలు లాగి కొడితే ఎక్కడ పోయి పడ్డాడో అర్థం కాకుండా అయిపోయింది. ఒక పక్క నుంచి వయోపరిమితి పెంచి ఒక వయసు దాటినాక ఎందుకు ఉద్యోగాలు చేయాలి? ఆ వయసు మళ్ళిన తండ్రి రెస్ట్ తీసుకుంటుంటే అదే ఇంట్లో వయసులో ఉండి చదువుకున్న కొడుకు ఉద్యోగం చేస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. కొడుకేమో ఉద్యోగం లేక నానా అగచాట్లు పడుతూ నలుగురిలో గింత చదివించిన నీ కొడుకుని ఉద్యోగం రాలేదంటుంటే ఈయనకు శాతనైనా శాత కాకపోయినా కొడుకు ఉద్యోగం లేకుండా ఆయన ఆ చాతగాని వయసులో ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తాడు? ఇవన్నీ పనికిమాలిన ఆలోచనలు కాదు. అందుకే అట్లా అయిపోయిండు. ఇక ప్రతిపక్షం లేకుండా చేసే ఎత్తుగడ 2014లో అత్యవసర సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు ఏవో కారణాలు చూపి లాక్కోవడాన్ని తెలంగాణ సమాజం పెద్దగా పట్టించుకోలేదు. 2018 ముందస్తు ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీతో కూడిన ప్రభుత్వం ఏర్పాటుకు తెలంగాణ సమాజం తీర్పునిచ్చినప్పటికీ ప్రజాప్రతినిధులను సంతలో పశువులను కొనుగోలు చేసినట్లుగా కొనుగోలు చేయడాన్ని తెలంగాణ సమాజం హర్షించలేదు. అలాగే దాదాపు 20 ఏండ్ల తనతో పాటు ప్రయాణం చేసిన ఉద్యమ నేత ఈటల రాజేందర్ని అవమానకరంగా బయటకు పంపిన తీరును హర్షించలేదు. ప్రతిపక్ష నేతలను కలుపుతూ అటుంచితే సొంత పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకపోవడం కూడా ప్రజల్లోకి లోతుగా వెళ్ళింది. చాలా క్లియర్గా ప్రతిపక్షం అనేది ఎప్పుడైతే ఉంటుందో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటుందో ప్రభుత్వం దానికి సమాధానం చెప్తూ ఉంటే విలువ ఉంటుంది ఆ ప్రభుత్వానికి. కానీ 2014లో అవసరం పడ్డా 2018లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినంత ఉన్నా కూడా కేసీఆర్కి మింగుడు వాళ్ళే ప్రతిపక్షంలో ఎవ్వరు ఉండొద్దని. అదే తప్పు ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తోంది. దానికి కూడా భారీ మూల్యం త్వరలో చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఆర్టికల్ ఎప్పుడో ఒకసారి మనం చదువుతాం. ఎందుకు అనంటే బీఆర్ఎస్ నాయకులంతా గంజాయి మొక్కలు అని చెప్పిండు, బీఆర్ఎస్ నాయకులంతా కలుపు మొక్కలు అవినీతిలకు అడ్డాలని చెప్పిండ్రు. వాళ్ళ కోసం గేట్లు తెరిచిండు. ఎందుకు అంటే ఏదో ఒక రోజు బీఆర్ఎస్లో 20, 10, 15 మంది ఉన్నా కూడా తమ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను కొనుక్కొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడేస్తాడేమో అనే భయంతో వెనక ముందు ఆలోచించకుండా రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ నాయకులను తీసుకెళ్లి వాళ్ళ పార్టీలో చేర్చుకుంటాడు. అది అతిపెద్ద ప్రమాదం. ఎప్పుడైనా సరే ఒక బకెట్లో పట్టే అన్ని నీళ్ళే పోయాలి. అంతకు మించి పోస్తూ ఉంటే ఏమవుతుంది? మనం పోస్తున్నాం అనుకుంటాం కానీ కింద నుంచి కారిపోతున్నవి కనబడవు. అక్కడ ప్రజా వ్యతిరేకత వస్తుంది, కార్యకర్త వ్యతిరేకత వస్తుంది, నాయకుల మధ్య ఏమంటారు గొడవలు వస్తాయి. ఇవన్నీ పార్టీ కాలక్రమేణాలో మరుగున పడిపోవడానికి కారణమవుతాయి. సేమ్ ఈయనది కూడా అంతే. చివరికి పార్టీ నేతలకు కూడా కలవడానికి అపాయింట్మెంట్ ఇచ్చేటోడు కాదు. ఆ ప్రగతి భవన్లో కుక్కకున్న విలువ కూడా అక్కడ కార్యకర్తలకు నాయకులకు ఉండేది కాదని చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో మనం చదువుకున్నాం. అది కూడా ఆయన పతనానికి పార్టీ పతనానికి ప్రధాన కారణమైంది అని చెప్తున్నారు. ఒంటెద్దు పోకడ ఇది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ ఇష్యూ బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి అని చెప్పొచ్చు. ప్రతిపక్ష నేతలను రాజకీయ దురుద్దేశంతో అరెస్టు చేయడం ఒకెత్తైతే కేసీఆర్తో సమానంగా అంతకంటే ఎక్కువగానే యూనివర్సిటీ విద్యార్థులను నిరుద్యోగులను ఒక్కతాటి మీదకి తేవడంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ని అరెస్టు చేయించడం ద్వారా
సరిదిద్దుకోలేని తప్పిదం చేశారు. అలాగే 10 ఏళ్ల పాలనలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేస్తున్నా పట్టించుకోకపోవడం, ప్రభుత్వమే భూముల అమ్మకానికి దిగడం, అలాగే ఓటర్ల అసమ్మతి ఏమాత్రం పెరిగినా ఓటమి తప్పదు, అభ్యర్థులపై ఎంత వ్యతిరేకత పెరిగినా వారికే సీట్లు ఇవ్వడం ఓటమికి కారణం. అలాగే గతంలో 70 నుంచి 90% పూర్తయిన ప్రాజెక్టులను పేర్లు మార్చడమే కాకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు వ్యయం భారీగా పెంచడం ప్రజలు స్వాగతించలేదు. దీనికి తోడు ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయిన దాన్ని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకుపోయారు. ప్రతిపక్షం పదే పదే ఎత్తి చూపిన ఒంటెత్తు పోకడలు పోవడం, అహంకారపూరితంగా వ్యవహరించడం వంటివి కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించడంలో మరీ ఆలస్యం చేయడం వంటి అనేక పొరపాట్లు కేసీఆర్ చేశారు. దీంతో ఎలాగైనా ఓటుతో బుద్ధి చెప్పాలని ఓటర్లు నిర్ణయం తీసుకున్నారని సత్యారం భీమప్ప ఈయన రాసిండి ఈ ఆర్టికల్. ఏదేమైనా కానీ నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళంటాం. తనకు సమానంగా ఎదుగుతున్నాడని ఈటల రాజేందర్ మీద అపవాద మోపి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, ప్రొఫెసర్ కోదండరాముని అరెస్ట్ చేయించడం, 1400 మంది అమరవీరుల్ని గుర్తించడంలో విఫలం కావడం, ఎవరు ఏం చెప్పినా వినకుండా భూ కబ్జాలు చూస్తూ ఉండడం, ప్రజలకు ఉచితాలు అనేవి చూపించి దానికోసం తెలంగాణ భూములు అమ్మడం, తనను తాను కాపాడుకోవడం కోసం ఇష్టం వచ్చిన పథకాలు ఏంటిది కేసీఆర్ అమ్మ ఏమో ఉండే కేసీఆర్ కిట్ అని ప్రతిదానికి కేసీఆర్ అని పెట్టుకొని ప్రజా ప్రయోజనం కంటే కూడా తన పేరు ప్రయోజనాన్ని ఎక్కువ ఆకాంక్షించడమే ఈరోజు బీఆర్ఎస్ని కేసీఆర్ని కాలక్రమేణంలో లేకుండా చేశాయి అనేది. మరి మీరేమంటారు? ఈ ఆర్టికల్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోస్ చూస్తున్న చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఎన్ని లైక్ చేస్తే మన ఛానల్ అంతా ముందుకెళ్తుంది అండ్ ఎంత సబ్స్క్రైబర్స్ పెరిగితే అంత బలంగా ఉంటుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. మంచి విషయాల్ని మీకు అందిస్తున్నాను అనిపిస్తే మీ చుట్టుపక్కల మీ వాళ్ళందరితో కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. దీని గురించి కొంత క్రిటిసైజ్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు, అయినా నేను పట్టించుకోను. నేను చెప్పేది ఏంటి అంటే మన ఛానల్కి బ్రేక్ ఈవెన్ వచ్చే వరకు మాత్రమే మీ అందరి సహాయాన్ని నేను కోరుతున్నాను. డెఫినెట్గా బ్రేక్ ఈవెన్ కంటే ఎక్కువ వస్తే నేనే 10 మందికి సహాయం కూడా చేస్తాను. బట్ ఆ బ్రేక్ ఈవెన్ లేకపోబట్టే ఈరోజు ఆఫీస్ ఛానల్లో కరెక్ట్ ఎడిటింగ్ సిస్టమ్స్ కరెక్ట్ కావాల్సినవి కూడా లేకుండా ఉన్నాయి. కొన్ని రెంట్ బేస్ మీద నడుస్తున్నాయి. వాటి వల్ల చాలా ఆర్థిక భారం పడి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలన్నా చేయలేకపోతున్నాం. అండ్ ఒక ఆఫీస్ అనేది లేదు. చాలామంది అక్క మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉంది అని చెప్పినా నేను ఎక్కడికి వాళ్ళని రమ్మనాలో చెప్పాలో అర్థం కాక చెప్పట్లేదు. ఒక రెంట్ బేస్ మీదైనా ఆఫీస్ తీసుకోవాలి అనుకుంటున్నాను. వీటన్నిటి కోసం కొంత ఆర్థికంగా ఛానల్ సెటరేట్ అయ్యేదాకా మీ అందరి సహాయం కావాలి. దానికోసం మాత్రమే సపోర్ట్ అడుగుతున్నాం. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సరే సపోర్ట్ చేయొచ్చు. బట్ మీరు సపోర్ట్ చేసే ప్రతి రూపాయి కూడా మన ఛానల్ డెవలప్మెంట్తో పాటు నిర్భయంగా నిజాల్ని చెప్పడంలో అడుగులు ముందుకేస్తుంది. మీ గొంతుకను ప్రభుత్వాలకు తెలియజేయడానికి వారధిగా నిలుస్తుంది అనే విషయాన్ని మీ అందరికీ మాటిస్తున్నాను. దేశం ప్రథమం, తర్వాతే కుటుంబం అనే విధంగా భారతదేశంలో ప్రతి ఒక్కరూ మారాలి అనేదే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది కూడా తెలియజేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.